అసలు ఇంత బాగుంటుంది అనుకోలేదు. బీరకాయ కోడిగుడ్ల కర్రీ అయితే ఫస్ట్ టైం చేయడం నేను. అది కూడా మా వారు చెప్పడంతో యాక్చువల్‌గా బీరకాయ కర్రీ వండేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినటం అయితే అలవాటనమాట. కానీ ఎప్పుడు గూడా నేను ఇలా బీరకాయ కోడిగుడ్ల కర్రీ అయితే చేయలేదనమాట. నిజంగా నేను నాన్ వెజ్ తినటం చాలా తక్కువనమాట. అది కూడా ఎగ్స్ కూడా వండుకోము. అంత తక్కువనమాట. రేర్‌గా అయితే అప్పుడప్పుడు వండుకుంటూ ఉంటాం. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే తక్కువే. ఇక ఆఫ్టర్ మ్యారేజ్ మా వారి దగ్గరికొచ్చినాక ఇక నాకైతే అలవాటయిందనమాట. సో, మా వారు డిఫరెంట్ స్టైల్‌లో అయితే చేస్తూ ఉంటారు. రకరకాల వంటలు ఆయన దగ్గరే నేర్చుకుంటూ ఉంటాను. ఇంట్లో మా వారు ఎన్ని రకాల కూరగాయలు తెచ్చినా సరే వాటిలో ఏ కూర వండాలో మళ్ళీ ఆయన్నే తిరిగి అడుగుతూ ఉంటా. నేను మాత్రమేనా మీరు కూడా ఇంతేనా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ లోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసి ఫ్రై చేసేసి పక్కన పెట్టేస్తాను. అదే ఆయిల్లో పోపు వేసి కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత టమాటాలు వేసేసి కొద్దిగా కారం కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా పెట్టి కొంచెం సేపు మగ్గించుకొని ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే బీరకాయ కోడిగుడ్ల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. తెల్లవారుజామున వచ్చే కలలు ఎలా నిజమవుతాయా అలాగే మా వారు తెల్లవారుజామున చెప్పిన విధానంలోనే మొత్తానికి కర్రీని అయితే వండేసి అదరగొట్టేసి లైక్ చేయొచ్చు కదా.